హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎస్టర్డే మనకైతే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కల్పిస్తామంటూ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదన్నమాట. సో తెలంగాణ జిల్లా కోర్టు సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినా కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో నిన్ననే 13వ తేదీ నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా మనకు టీఎస్ హైకోర్టు వెబ్సైట్లో అయితే ఆల్రెడీ హైకోర్టు వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి ఈరోజు మనకు ఆ రోజు 2 డేస్ బ్యాక్ అయితే ఈ విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో కాల్ లెటర్స్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు 13వ తేదీ నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా మనకైతే సైట్లో చూడండి ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు మనకు సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదన్నమాట. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి ఓరల్ ఇంటర్వ్యూ కోసం చూస్తున్నటువంటి వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2025కు సంబంధించి 2025వ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్. సో ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇవి మనకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని ఓరల్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యేటటువంటి మంచి అవకాశం అనమాట. అయితే చూడాలి మరి ఈరోజు సాయంత్రం వరకైనా అప్డేట్ చేస్తారా లేదా అనేది. సో దాన్ని బట్టి మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో మీరు అక్కడికి వెళ్ళాలి అనేది దానిలో హాల్ టికెట్లో కాల్ లెటర్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఎప్పుడు ఉంటుంది ప్రాసెస్ సర్వర్ వాళ్ళకంటే, ప్రాసెస్ సర్వర్ వాళ్ళకు 17 ఏప్రిల్ 2026వ తేదీ నుంచి 18 ఏప్రిల్ 2026 వరకు 2 డేస్ పాటు అయితే ప్రాసెస్ సర్వర్ వాళ్ళకు ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకు 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 3 డేస్ పాటు అయితే కంప్లీట్గా ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఓరల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అసలు మనం ఏం సమాధానం చెప్పాలి, ఓరల్ ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి, వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక వీడియో కూడా చేసాను, ఒకసారి చూడండి. లేదా దానికి సంబంధించి నెక్స్ట్ ఒక వీడియో కూడా చేస్తాను. ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సో ఎలా వెళ్ళాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో మీరు ఎలా సమాధానం చెప్పాలి, వాటికి సంబంధించి కూడా క్లియర్ కట్ వీడియో కూడా చేసి అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ ఉండండి. అయితే మనకు ఇందులో మీరు ఓరల్ ఇంటర్వ్యూ మనకు 5 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందులో అడిగేటటువంటి క్వశ్చన్స్కి మీరు తెలిస్తేనే ఆన్సర్ చేయండి, లేకపోతే పాస్. సో ఆన్సర్ తెలియదని చెప్పండి డైరెక్ట్గా, మొహమాటం లేకుండా. సో మీకు ఈ ఓరల్ ఇంటర్వ్యూలో వచ్చేటటువంటి మార్కులు ప్లస్ మీకు ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చినటువంటి మార్కులు అవి రెండు కలిపి ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో సో వాళ్ళకే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణ జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవ్వగానే ఎప్పటి నుంచి అప్డేట్ చేస్తారో అప్డేట్ చేసిన వెంటనే సైట్లో చూసి డౌన్లోడ్ కాగానే వెంటనే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీ యొక్క కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి అయితే మీరు ముందుగానే మీకు సంబంధించి ఈమెయిల్ ఐడి అండ్ ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీరు మీ యొక్క మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. అందులో మీకు సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడే మనకు మెయిల్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది, లేదా మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ వస్తుందన్నమాట. సో అది ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, సో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు మళ్ళీ మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.